జార్ఖండ్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. హజారీబాగ్ జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్రనేత సహదేవు సోరెన్ సహా మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవు సోరెన్ తలపై కోటి రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. జార్ఖండ్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. జార్ఖండ్ లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టు మనకి సంతున్న సమాచారం. హజారీబాగ్ అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరైతే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ఎదురు కాన్పుల్లో ఇప్పటికే కీలక నేతలైతే మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. ఆ కీలక నేతలు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ తో పాటు మరో ముఖ్య నేత అయితే మృతి చెందారు. ఇద్దరిపై ఒకరిపై కోటి రివార్డు ఉంది, మరొకరిపై కూడా 25 లక్షల రివార్డు అయితే ఉంది. జెడ్సీఎం సభ్యుడు చెంచల్ కూడా మృతి చెందిన సమాచారం ఉంటుంది. అతనిపై 25 లక్షల రివార్డు ఉంది. సోదర 209 బెటాలియన్ భద్రతా బలగాలు కూడా ఈ ఎదురు కాన్పులు అయితే పాల్గొన్నట్టు మనకి సమాచారం ఉంది. ఘటనా స్థలంలో అయితే AK-47 తో పాటు ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే 5 మావోయిస్టులు అయితే మృతి చెందినట్టు మనకి సమాచారం ఉంటుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. అయితే నిన్న కూడా జార్ఖండ్ పరిధిలో 2 మావోయిస్టులు అయితే తారసపడడంతో మృతి చెందిన సంగతి తెలిసింది. ఇప్పటికే 7 మావోయిస్టులు అయితే మృతి చెందిన సమాచారం అందుతుంది. పెద్ద ఎత్తున ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో ఆపరేషన్ కాంగార్ నేపథ్యంలోనే ఈ రోజు భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు సమావేశం ఏర్పాటు చేసుకున్న పక్కా సమాచారంతో అక్కడ కూంబింగ్ నిర్వహించారు. 209 బెటాలియన్ అయితే ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు మనకి సమాచారం ఉంటుంది. పెద్ద ఎదురు దెబ్బని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే పలు కీలక నేతలు అయితే ఇప్పటికీ మృతి చెందిన సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా మరణించారు. ఈ రోజు అయితే పెద్ద ఎత్తున కేంద్ర కమిటీ సభ్యుడు మృతి చెందడంతో కోలుకోలేని ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు మనకు తెలుస్తుంది. అయ్యప్ప, థ్యాంక్ యూ అయ్యప్ప. జార్ఖండ్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. హజారీబాగ్ జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టు అగ్రనేత సహదేవు సోరెన్ సహా మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ తలపై కోటి రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మరో ఇద్దరు మావోయిస్టులు జార్ఖండ్ బీహార్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రాఘునాథ్ హేమ్రాను అలియాసు చెంచల్పై 25 లక్షలు, జోనల్ కమిటీ సభ్యుడు బీర్సేను రంజా అలియాసు రామ్ ఖేలావాన్ పై 10 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. నిన్న జార్ఖండ్లో మరో మావోయిస్టు మృతి చెందారు. పలము జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఆపరేషన్ కగర్ మావోయిస్టులకు కమిటీ మీద కనుకు లేకుండా చేస్తోంది. కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో గత కొన్ని నెలలుగా జార్ఖండ్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు ఆపరేషన్లలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు మావోయిస్టు సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.